మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. ఒక ట్రాక్ డెవలప్ అవుతున్నప్పుడు కొంచెం స్క్రీన్ టైం లేదు, ఒక టైమింగ్ ఉన్న యాక్టర్ చేస్తుంటే నేను ఇంకా కావాలి. ఇంకా టైమింగ్ ఉన్న యాక్టర్స్ మనకు చాలా తక్కువ అన్నట్టు. అందులో టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అలా ఎంత బాగుంటుంది ట్రాక్ అది హైలైట్ ట్రాక్ రావు రమేష్ గారిది అది. రైట్. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ దాని గురించి వంశీ గారి గురించి బెటర్ డైరెక్టర్ గారిని అడగాలి మేమైతే. పైగా ఇంకొకటి అండి, ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా చెప్పేస్తారు, టక్కని అక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా చెప్పేస్తారు, ఎలాంటి దాపరికాలు ఉండవు ముఖం మీద. సో ఎలా ఉండేదండి అసలు ఇటు నుంచి అటు నుంచి స్ట్రైట్ ఫార్వర్డే, ఇంకా మనలో ఇంకా వెనకాల మాట్లాడేం లేదు. సో అది ఇంకా చాలా హెల్ప్ అయింది సినిమాకి. అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా క్లియర్ అండ్ ఓపెన్. వంశీ గారి స్పీచెస్ ఎంత హైలైట్ తెలుసా, ఆయన ఏమైనా మాడుతుంటే లిటరలీ వంశీకి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఆయన ప్రెస్ మీట్ పెట్టారంటే మామూలుగా ఉండదు అసలు. అలా నాకు తెలిసి ఏ ప్రొడ్యూసర్ కి ఆ రకంగా ఫ్యాన్స్ ఉండరేమో. అంటే ఆయన సినిమా మీద కూడా ఓపెన్ గా ఆయన వచ్చి చెప్పగలుగుతారు, ఇది 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 ఇక్కడ అవ్వలేదు, ఇది ఇక్కడ అయ్యింది అని. అంటే అది చాలా తక్కువ మందికి ఉంటుంది అది యాక్సెప్ట్ చేయడం. అండ్ మళ్ళీ ఇంకోటి వస్తుంది ఇక్కడ కొడుతున్నాం అని చెప్పడం, దట్ కాన్ఫిడెన్స్ లెవెల్. ఆయన కథ చెప్తున్నప్పుడు నేను చెప్పాను, కథ విన్నారు, అంత బాగుంది. తర్వాత మన ఎడిట్ లో చూసినప్పుడు ఆ డైలాగ్ గుర్తు లేదంటే నువ్వు చెప్పినప్పుడు అన్ని గుర్తున్నాయి ఆయనకి, అంత మెమరీ ఉంది. మళ్ళీ అదేంటి అది ఆయన బాగా నవ్వుకున్నాను, ఆ డైలాగ్ లేదేంటి, ఏంటంటే అది ఉంది అని. మళ్ళీ అలాగా అతనికి మెమరీ కూడా చాలా ఎక్కువే. రైట్. బాగా అంటే విన్నట్టుగా ఉంటారు కానీ అన్ని వింటారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఇన్ని సినిమాలు చేస్తున్నారు, ఇన్ని సక్సెస్ఫుల్ కడుతున్నారు, సో అడగాల్సిన అవసరం లేదు, మీరు అడిగిందా ఆటోమేటిక్ గా ఇచ్చేసి ఉంటారు. సో శ్రీలీల గారితో మీకు ఏమన్నా ఒక పాట ఏదో మీకు ఉంది అని మేము విన్నామండి. లీలా గారికి మీకు ఉందని విన్నాం. బేసిక్ గా ఆవిడ గ్రేస్ ని మ్యాచ్ చేయాలంటే మీరు కరెక్ట్ అని మిమ్మల్ని చూస్ చేశారు. అయ్యి బాబోయ్, అది కూడా ధమాకాలోనే చేసేసాం. ఆ సాంగ్ లో పల్సర్ బైక్ సాంగ్ లో మమ్మల్ని కూడా చిన్న ఇన్వాల్వ్ చేశారు. అప్పుడే ఇలాగ చచ్చిపోయాం వాళ్ళిద్దరితో, హీరో గారు హీరోయిన్ గారితో. మాకు రైట్. అండ్ ధమాకా హిట్ తర్వాత ఈ కాంబో ఉండాలి అని అంటే రవితేజ గారు ఎనీహో దేర్, సో శ్రీలీల గారు కూడా. బేసిక్ గా ఏంటంటే సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ ఒక కమర్షియల్ సినిమాని ఆల్మోస్ట్ ఒక 80% చంపేశారండి. కమర్షియల్ సినిమా అనగానే ఇంకా ఏంటంటే కమర్షియల్ సినిమా అనే ఇదికి తీసుకొచ్చారు చాలా మంది. కానీ కొంతమంది ఎంతమంది ఉంటారు, మనం అనవసరం చాలా మంది అనుకుంటాం. సారీ టు ఇంటరప్ట్ ఆది గారు, బట్ వాట్ డు యు సే దీని మీద మీరేమంటారు? తన అన్న దాని మీద యు నెవర్ కేర్. సింపుల్. ఎప్పుడు కేర్ చేయలేదు, ఎప్పుడు. నెవర్ ఎఫెక్టెడ్ మీ. కానీ ఆడియన్స్ పరంగా ఆల్మోస్ట్ 80% ఆడియన్స్ రవితేజ గారు లాంటి వ్యక్తి నుంచి ఇలాంటి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా గట్టిగా కోరుకుంటారు. నీకు అందుకే ధమాకా ముందు కూడా చూసి ఏంటంటే కమర్షియల్ అని అన్నారు, కానీ అదే ధమాకా 100 కోట్ల కలెక్షన్ వచ్చిందంటే బికాజ్ ఆఫ్ ఆయన నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళు 80% ఆడియన్స్ మాకు కావాలి, రవితేజ గారి నుంచి ఆ ఎనర్జీ ఆ ఎంటర్టైన్మెంట్ కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. దానికి ఈ మాస్ జాతర అనేది మళ్ళీ పర్ఫెక్ట్ సినిమా ఆయన నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళందరికీ. రైట్. అండ్ మాస్ డెఫినెట్ గా ఏ హీరో అయినా ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చారంటే మాస్ హీరోనే అవ్వాలనుకుంటారు, ఎందుకంటే మాస్ మార్కెట్ అనేది చాలా ఎక్కువ అండ్ కమర్షియల్ సినిమాలకు ఉండే వెల్కమ్ అనేది చాలా ఎక్కువ. యాక్సెప్టెన్స్ అనేది చాలా కష్టం, ఒకసారి వచ్చిందంటే ఇంకా దానికి తిరగలేదు. సేమ్ టైం కొంచెం హీరో ఎవరైనా కాస్త ఎనర్జీ పెట్టి డైలాగ్ ని అవలీలుగా చెప్తూ ఉంటే రవితేజ గారిలా చేస్తున్నారు అంటారు. సో ఇది 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 దేర్ సార్. అండ్ వాళ్ళు కూడా నాకు తెలిసినంత వరకు చాలా మంది ఆస్పైరింగ్ యాక్టర్స్ దట్ ఎనర్జెటిక్ పోర్షన్స్ చేయాలంటే నాకు తెలిసి మిమ్మల్ని రిఫరెన్స్ గా చూడాలి. ఇప్పుడు ముందు ప్రో అయిన ఆటలే కదా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. మేము చిరంజీవి గారిని తీసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళందరూ ఆయన తీసుకుంటారు, కొంత తీసుకుంటారు. సార్ మీరు చాలా మంది తీసుకుంటారు సార్, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు తీసుకుని ఉంటారు, వచ్చే వాళ్ళు తీసుకుంటారు, ఇది జరుగుతూ ఉంటుంది ఎలాగో. అండ్ దీంట్లో కామన్ ఏంటంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమా ధమాకాలో కామన్ అయింది శ్రీలీల గారు, రవితేజ గారు అండ్ బీమ్స్ ఇస్రో. Beams also done a fantastic job for that film and music plays like a very important role అని చెప్పాలి. And here already Maas Jatra song ఇంకా 2 సాంగ్స్ వస్తున్నాయి ఆన్ ద వే. బీమ్స్ గారు హైపర్ యాక్టివ్ అతను. యాక్చువల్ ఏంటంటే కథ చెప్తున్నప్పుడే ఆయనలో కూడా ఒక రైటర్ ఉన్నారు కదా, స్పీచ్ మీద మైక్ ఇచ్చినప్పుడు ఆయన లిరిక్స్ తో పాడతాడు ఆయన, చాలా బాగుంటది. అండ్ తన లిరిక్స్ చాలా గ్రౌండెడ్ అండి, అన్ని మీకు ఈజీగా పాడుకునేటట్టు ఉంటాయి అన్ని. కంటిన్యూ. సో కథ చెప్తున్నప్పుడే ఇక్కడ ఒక మాస్ పాట కావాలి అని అంటే ఒక నిమిషం ఆగండి సార్ అని చెప్పి ఆ తూమెర లవర్ పాడి
ఆ మధ్యలో ఈడియట్ ది మిక్స్ చేశారు ఆయన అప్పుడే ఓకే నాకు ఎలా ఉంటది అసలు బా అయిపోయింది పని అయిపోయింది ఇదే కావాలి మనకి. సో అంత ఎనర్జీ అంత హైపర్ యాక్టివ్ ఉంటారు. అండ్ అతను పాడేటప్పుడు కూడా ట్యూన్ గా కాదు లిరికల్ గా పాడతాడు. లిరిక్స్ కూడా అతను మాక్సిమం అతను మంచి వర్డ్స్ పెడతారు. సో అతను సింగర్, మంచి మ్యూజిక్ డైరెక్టర్, మంచి లిరిక్సిస్ట్ కూడా. రైట్. అండ్ ఇందులో ఒక ఏఐ సాంగ్ చేయడం జరిగింది. ఏఐతో టెక్నాలజీ వచ్చిందనా లేకపోతే కాంబినేషన్ వల్లనా? బికాస్ ఆఫ్ టెక్నాలజీ వచ్చినందుకు కూడా ఉంది కాబట్టే కదా ఆ డెసిషన్ తీసుకున్నాం. అదే దట్స్ మీన్ బట్ ఏఐ ఇస్ వెరీ ఫేమస్ నౌ ఏ డేస్ లైక్. అందుకనే కదా ఏ వచ్చింది కాబట్టి సరే చక్రికి ట్రిబ్యూట్ అనే పాపం తను ఫీల్ అయ్యాడు. బాగుంది, మంచి ఐడియా అనుకుని చేసింది. రైట్. అండ్ మీ ప్రీవియస్ బ్లాక్ బస్టర్స్ అసలు పూరి సార్, యు అండ్ చక్రి గారు అంటే కాంబినేషన్. ఇప్పుడు నాది కానీ జగన్ది కానీ చక్రిది కానీ మొత్తం ఆ టైంలో ఉన్న ఒకేసారి కెరీర్లో ఒకేసారి స్టార్ట్ అయినాయి. రైట్ రైట్. సార్ మీ సినిమాల్లో ఫేవరెట్ సాంగ్స్ అంటే మేము అంటాం, అంటే చక్రి గారు టాపిక్ వచ్చింది కాబట్టి ఐమ్ జస్ట్ ఆస్కింగ్ యూ. సో బోల్డ్ అని ఉంటాయి. బట్ థింక్ ఫర్ యూ ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఎప్పుడైనా మీరు లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు, మీరు కార్లో వెళ్ళేటప్పుడు గుచ్చి నంబర్ 1 చూపులతో గుచ్చి. ఆ తర్వాత చాలా ఇచ్చాడు, చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. బట్ ఆ సాంగ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలు ఇది కాదు అసలు. ఇప్పటికీ అది అందుకే కదా మళ్ళీ పెట్టుకున్నాం. బట్ అది కొత్తగా అనిపించింది చాలా. అంటే నిజంగా టెక్నాలజీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బేసిక్ గా లేని వాళ్ళ వాయిస్ మళ్ళీ క్రియేట్ చేసి అండ్ ఒక సినిమాకి యూజ్ చేసి ఎలా జరుగుతుంది అంటే, కాకపోతే అందరం రైట్స్ తీసేసుకోవాలేమో సార్, లేకుండా కూడా చేసేస్తారేమో అని భయం. రైట్ తీసుకునే చేస్తారు. నా వాయిస్ కి నేను తీసుకుందాం అనుకున్నాను సార్. ఏం పర్లేదు. సో అండ్ ఒక సినిమా చేసేటప్పుడు ఎస్పెషల్లీ పాట చేసేటప్పుడు సెట్లో చాలా బాగుంటుందని నేను విన్నాను. అంటే ఆ వైబ్, ఆ ఊపు వేరని విన్నాను నేను. అండ్ ఇద్దరు ఇంత సూపర్ ఫెంటాస్టిక్ డాన్సెస్ ఉన్నప్పుడు అండ్ సీరియల్ సూపర్ డాన్సర్ నేను జస్ట్ ట్రై చేస్తాను పట్టుకోవడం. లేదు సార్ నేను చెప్పనే రెచ్చిపోయి చేశారు అసలు. ఇంకా లిరికల్ వీడియోలో చూపించలేదు, స్క్రీన్ మీద అయితే అసలు నెక్స్ట్ లెవెల్. ఇద్దరు కాంపిటేటివ్ గా చేశారు ఆ టైంలో సార్ లైక్. బట్ ఫెంటాస్టిక్ వచ్చింది. అండ్ అంటే ఇప్పుడు ఆయన నన్ను ఆపుతారు, నేను అడిగితే ఏంటంటే ప్రతి ఇంటర్వ్యూలో డైలాగులు అడుగుతారు, ఇది అడుగుతారని. నేను ఈసారి హీరో గారిని కాదు భాను గారిని అడుగుదాం అనుకుంటున్నాను. మీరు చెప్పొచ్చు, మీరు చెప్పరని నాకు తెలుసు, అందుకే ఇక్కడ అడుగుతున్నాను నేను. సో మీరు ఇప్పుడు డైలాగ్ చెప్పాలి. ఆయన చెప్తే బాగోదండి, ఆయన చెప్పమంటే బాగుండేది. వదలదు అన్నారు. ఇంకా ఆయన హింట్ ఆయన ఆపమంటారు మామూలుగా, వదలొద్దు అంటే ఇంకా చెప్పండి. టేక్ నెంబర్ 1. మంద ఇదంతా కొన్ని మాస్ జాతర మంది ఇంతంత చెప్పినా కొంచెం లెంత్ వచ్చేదిగా. మా ఓడి కెమెరా మీ వైపు సెట్ చేసేలోపు డైలాగ్ అయిపోయింది పాపం. అది గారు మీరు ట్రై చేయండి. అది గారు అంతే.